దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న జాతీయ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు భక్తుల సిద్ధేశ్వర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్ పటేల్ ని అరెస్ట్ చేసి సుమారు 6.5 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచి రాత్రి 11:30 గంటలకు వదిలివేయడం జరిగింది. భక్తుల సిద్ధేశ్వర్ కొనసాగిస్తున్న దీక్షకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు 2వ తేదీన జరిగిన కాంగ్రెస్ బీసీల ధర్నాకు విచ్చేసినటువంటి బీసీ నాయకులు సంఘీభావం తెలుపుతూ తాము తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన తర్వాత బీసీ బిల్లు 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టాలని సీఎంపై ఒత్తిడి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్ పటేల్, సామాజిక నాయకులు బండారి గంగాధర్, సామాజికవేత్త గడ్డ మోహన్ రెడ్డి, అంబేద్కర్ ఆజాద్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరహరి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గాడిగే, ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా రషీద్ ద్రావిడ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు 50 కిలోమీటర్ల దూరంలో దించొచ్చు. దగ్గర బస్ స్టాప్ ఉండదు. ఆ బస్ స్టాప్ ఈ బస్ స్టాప్ మధ్యలో దించింది. అంటే ఇక ఆడ నడుచుకుంటూ 2 కిలోమీటర్లు పోయి రాత్రి 9 గంటలకు ఆటోలు కూడా ఉండే. నడుచుకుంటూ మళ్ళీ 2 కిలోమీటర్లు పోయి ఆడ బస్సు ఎక్కి మెట్రో ఎక్కి మళ్ళీ మనలో కలిపి గాజు శ్రీనివాస్ వచ్చింది. కూర్చున్నప్పుడు రాలేదు కనుక రాలేదు. గాజు శ్రీనివాస్ ఇక్కడికి వచ్చిపోయి అయితే ఇక సెకండ్ డే రాత్రి వచ్చి ఇక్కడ పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేచి ఇక్కడ కూర్చున్నాక సరే రెసిడెంట్ కమిషనర్ డిస్టర్బ్ చేస్తే రాసేస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తే వచ్చి అనుకున్నాం. కానీ ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఏమో ఈ పని కాదు, తెలంగాణ పని కాదు. తెలంగాణ పని కాబట్టి నేను రెసిడెంట్ కమిషనర్ డిసిషన్ చేసుకొని అప్పుడు చెప్తే ఢిల్లీ పోలీసులకు అప్పు చెప్పాలి. ఢిల్లీ పోలీసులకు అప్పు చెప్పాలి అనుకున్నప్పుడు మరి కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.